హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇరుముడి బాక్సాఫీస్ ని చింపి చితకేసి ఉతికి ఆరేస్తుంది. ప్రీసేల్స్ తోనే ట్రేడ్ కి షాక్ ఇచ్చిన ఈ సినిమా డే 1 ఎల్ఏ ఎస్టిమేట్స్ తోనే మరొక షాక్ ఇవ్వగా డే 1 అయితే ట్రేడ్ మంత్లు పోగొట్టింది. అండ్ డే 2 వచ్చేసరికి రవితేజ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డ్స్ అని చెప్పుకునే ఏదున్నా కూడా అన్నిటినీ క్రాస్ చేసింది అని తన కెరీర్లో ఇప్పటివరకు సాధ్యం కాని ఫీట్ డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్ పెట్టడం. ఈ సినిమాతో అది ప్రూవ్ అవబోతుంది. అసలు 20,000 30,000 తగ్గట్లేదు. రీజనల్ సినిమాల్లో బుక్ మై షోలో అవర్లీ సేల్ పరంగా డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిలిం మనశంకర్ వరప్రసాద్ గారు రికార్డు దాటి 32,000 టికెట్స్ అలా పెట్టిందో లేదో ఈ రోజు గేమ్ చేంజర్ అని దేవరా సినిమాని క్రాస్ చేసింది. గేమ్ చేంజర్ 36,700 టికెట్స్, దేవరా 38,000 టికెట్స్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ సినిమాల్లోనే ఆల్ టైమ్ టాప్ 6 ప్లేస్ కి అయితే వెళ్లిపోయింది. టాప్ 3 ఒకసారి గమనిస్తే పుష్ప 2 1,07,000 టికెట్స్, కల్కి 95,700 టికెట్స్, సలార్ 54,700 టికెట్స్ వరకు తగ్గితే టాప్ 5లోకి ఈ సినిమా ఇప్పుడు ఎంటర్ కావాలి అంటే రాజసాబ్ సినిమా 44,400 టికెట్స్ అయితే సోల్డ్ కావాలి. అయితే ఈ సినిమాకి ఏదైతే పాసిబుల్ కాదనుకున్నామో అవన్నీ అయి చూపెడుతుంది. తెలుగు స్టేట్స్ లో డబుల్ డిజిట్ షేర్ నెంబర్ కష్టం అనుకున్నా కూడా డే 1 పెట్టింది డే 2 పెట్టబోతుంది. అలానే డే 3 కూడా పెట్టిందంటే టైర్ 2లో ఎవరికీ లేని విధంగా 3 రోజుల పాటు వరుసగా 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన హీరోగా రవితేజ గారిపై రికార్డు వస్తుంది. అండ్ ఈ రోజు అయితే 40,000 టికెట్స్ కూడా బుక్ మై షోలో గంటకి సోల్డ్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ సినిమా టార్గెట్ వచ్చేసి వీకెండ్ కి 65 కోట్ల గ్రాస్, ఫుల్ రన్ లో 100 కోట్ల షేర్. మరి ఇది పాసిబుల్ అవుతుందా అంటే టాక్సిక్ సినిమాకి టాక్ కాస్త అటు ఇటుగా అయితే పాసిబుల్ అని చెప్పొచ్చు, లేదా సినిమాకి టాక్ వచ్చిందంటే కాస్త కష్టమనే చెప్పాలి. సో లేట్ చేయకుండా ఇరుముడి డే 2 ఎలా పర్ఫార్మ్ చేస్తుందో 2 days లో ఎంత రావచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఎన్ని షోలు వేస్తే అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. ఒక్కటంటే ఒక్క షో కూడా మిగిలేదు. అండ్ రీసెంట్ టైంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. అలా హైదరాబాద్ లో డే 1 4.5 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 ఏకంగా 4.9 కోట్ల వరకు ట్రాక్డ్ గ్రాస్ అయితే ఉంది. సో ఒక హైదరాబాద్ నుంచి 2.5 కోట్ల వరకు షేర్ రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తెలంగాణ మొత్తం మీద 6.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా హైట్స్ అనేవి పడి ఎక్స్ట్రా షోస్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఉంటాయి. ఈజీగా 4 కోట్ల మార్క్ దాటి 5 కోట్ల షేర్ ని ఈ రోజు కూడా పెట్టేయచ్చు. ఇక ఆంధ్ర చూసుకుంటే వైజాగ్ లో 1,10,00,000కి పైగా నిన్న కలెక్ట్ చేస్తే డే 2 1,50,00,000 వరకు కలెక్ట్ చేసింది. సో ఈజీగా ఉత్తరాంధ్రలో మరొకసారి 1,00,00,000 పైగా షేర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సీడెట్ తీసుకున్న తిరుపతిలో 23 లక్షలు, అనంతపురం 14 లక్షలు, కడప 12 లక్షలు, కర్నూలు 11 లక్షలు, ఇలా వేసిన ప్రతి షో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ తో రన్ అవుతున్నాయి. ఈవెన్ ఆంధ్రలో కూడా చూసుకుంటే ఓవరాల్ గా 6.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ డే 1 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసింది. అలా ట్రాక్డ్ గ్రాస్ తెలుగు స్టేట్స్ లో డే 2 13.5 కోట్ల రేంజ్ లో ఉండగా తెలుగు స్టేట్స్ లో మరోసారి 10 కోట్ల షేర్ మార్క్ దాటిస్తుందా అంటే ఆఫ్లైన్ సేల్స్ పై బేస్ అయి ఉంది. అండ్ పాసిబిలిటీ కూడా ఉంది. ఇక కర్ణాటక 1.8 కోట్లు కలెక్ట్ చేస్తూ డే 1 నెంబర్ ని దాటేయగా తమిళనాడు అయితే 40 లక్షలకి చేరుకుంది. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే కేరళలో కూడా సినిమాకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ట్రాక్డ్ గ్రాస్ రావడం. ఇక నార్త్ లో కూడా 40 లక్షలకి పైగా డే 2 కలెక్ట్ చేయగా ఇండియాలో డే 2 ట్రాక్డ్ గ్రాస్ 16 కోట్లకి చేరుకుంది. ఇది డే 1 వచ్చిన 15.3 కోట్ల కంటే ఎక్కువ. సో 45 కోట్లు ఈజీగా దాటేస్తుంది. 2 days లో గ్రాస్ 45 నుంచి 50 కోట్ల మధ్య ఉండొచ్చు. ఒకవేళ 50 కోట్ల మార్క్ కూడా డే 2 తోనే దాటేసిందంటే వీకెండ్ కి 70 కోట్ల మార్క్ దాటిస్తుంది. ఫుల్ రన్ లో 200 కోట్లకు వెళ్లే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. డేటా రాగానే మార్నింగ్ అప్డేట్ చేస్తా. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఇరుముడి 2 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.